అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ చాందినిని. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, అందరూ కామన్గా బాధపడుతున్న సమస్య ఏంటంటే గ్యాస్ట్రిక్. సో ఈ గ్యాస్ట్రిక్ రావటానికి గల కారణాలు చాలా ఉన్నాయన్నమాట. లైక్ మీరు లాంగ్ టర్మ్ మెడికేషన్స్ మీద ఉండటం, యాంటీబయాటిక్స్ యూజ్ చేయటం, ఎన్ఎసైడ్స్ యూజ్ చేయటం, అండ్ ఏజ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న డిసీజ్ లైక్ షుగర్ అండ్ బీపీ, వీటితో పాటు గ్యాస్ట్రిక్ సమస్య అనేది తరచుగా రావటం, అండ్ ప్రాపర్ డైట్ తీసుకోకపోవటం వల్ల, మీల్స్ స్కిప్ చేయటం వల్ల, అండ్ వీటన్నిటితో పాటు సమ్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ రావటం వల్ల, నెక్స్ట్ ఏంటంటే స్ట్రెస్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా మీకు ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. సో ఇది ఎందుకు అంటే, ఈ గ్యాస్ట్రిక్ సమస్యని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు? అందరూ ఏంటంటే మార్నింగ్ లేచి అందరూ చేసే పని ఏంటంటే ఉదయాన్నే వేసుకుంటారు. అంటే ఒక ఏజ్ ప్రజెంట్ ఇదివరకు ఏంటంటే నేను నా ప్రాక్టీస్లో చూసినంత వరకు 40-45 ఇయర్స్ దాటిన తర్వాత అందరూ వేసుకునేవాళ్ళు. రైట్ నో ఇప్పుడు ఏంటంటే అది 30 ఇయర్స్ నుంచే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ ఏంటి అంటే మనం తీసుకునే ఆహారపు అలవాట్లు, ఒకటి ఏంటంటే మనం చేసుకునే ఆహారపు అలవాట్ల వల్ల ఈ ప్రాబ్లం అక్కరైతే, ఇంకొకటి ఏంటంటే క్రానిక్ ఇల్నెసెస్ లైక్ డయాబెటీస్ అండ్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవటం, లేదంటే సమ్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ వల్ల ఇది ఎర్లియర్గా ముందుగా వస్తుందన్నమాట. సో దీన్ని మనం ఎలా మానిటర్ చేసుకోవాలి అంటే, ఈ ఆల్టర్నేటివ్ ట్యాబ్లెట్కి బదులుగా మనం దీన్ని ఎలా క్లియర్ చేసుకోవాలన్నది. సో దీంట్లో చాలా థెరపీస్ అనేవి ఉన్నాయి. లైక్ ఇప్పుడు ఏంటి అంటే మనం స్ట్రెస్ని ఓవర్కమ్ చేయొచ్చు, లైక్ మెడిటేషన్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మనం ఫుడ్ తీసుకునే దీంట్లో సో మనం ఏంటంటే మన డైటరీ అలవాట్లు కొన్ని యాడ్ చేసుకోవటం అనమాట. సో ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే సో జీరా వాటర్ అండ్ జీరా విత్ వామ్ వాటర్ కలిపి తీసుకోవటం అనేది, సో దీని బాయిలింగ్ ప్రొసీజర్ అనేది సపరేట్గా ఉంటుంది అనమాట. సో ఇందులో ఏంటంటే 2 స్పూన్స్ ఆఫ్ జీరా తీసుకుంటే 1/4 స్పూన్ అంటే 2 1/4. సో ఆ రేషియోలో జీలకర్ర వాము 2 తీసుకుంటే కనుక మీకు 2 వాటర్లో బాయిల్ చేసుకొని సో అది ఫిల్టర్ చేసుకొని తాగడం ద్వారా కానీ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎర్లీ మార్నింగే కొద్దిగా గీని వేడి చేసుకొని వామ్ వాటర్లో కలుపుకొని తాగొచ్చు. సో ఎర్లీ మార్నింగ్ ఏం తినకముందు, రాత్రి పడుకునే ముందు త్రిఫల చూర్ణ, దాన్ని ఒక టానిక్లా చేసుకోవడం, త్రిఫల చూర్ణ కొద్దిగా వాటర్లో కలుపుకొని రాత్రి పడుకునే ముందు తీసుకోవడం. దీనివల్ల ఏంటంటే లోపల ఉండే అన్నెసరీ థింగ్స్ అనేవి కూడా బయట ఎర్లీ మార్నింగ్ క్లీన్ అయిపోతూ ఉంటాయి. సో మీరు గీ తీసుకోవటం వల్ల కూడా అంతే, అది మీకు ఏంటంటే లోపల ఒక లూబ్రికెంట్ లైనింగ్లో మీకు ఫామ్ అయ్యి సో ఎలాంటి హామ్ జరగకుండా చూసుకుంటుంది అనమాట. థర్డ్ థింగ్ ఏంటంటే కొన్ని ఆసనాలు వేయటం ద్వారా కానీ, ప్రణవముక్త ఆసనం వేయటం ద్వారా కానీ, అదేంటంటే లోపల ఉండే బ్లోటింగ్ అనేది ఫామ్ అవ్వకుండా లోపల ఉండే గ్యాస్ ఏదైతే ఉంటుందో సో దాన్ని బయటకు పంపిస్తూ ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ ప్రణవముక్త ఆసనం వేయటం ద్వారా కానీ. అండ్ థర్డ్ ఏంటంటే హింగ్ ఆయిల్ అంటారు, అది ఇంగవ నూనె. సో దాన్ని బొడ్డులో 2-3 చుక్కల్లో ప్లేస్ చేయడం ద్వారా కానీ. అండ్ ఇంకా ఏంటి అంటే ఈ డైటరీ హ్యాబిచువల్స్లో మీరు మీ ఎర్లీ మార్నింగ్ డైట్ని చేంజ్ చేసుకోవటం, లైక్ మీరు అందులోనే ఎర్లీ మార్నింగ్ సింపుల్ డైట్ తీసుకోవటం వల్ల కానీ, అండ్ మీ దాంట్లో ఎక్కువ కంటెంట్ ఆఫ్ ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవటం వల్ల కానీ, అండ్ జంక్ ఫుడ్స్ని స్టాప్ చేయటం వల్ల కానీ, ఎట్ ఏ టైం 2 టైప్స్ ఆఫ్ హై ప్రోటీన్ ఫుడ్స్ని అవాయిడ్ చేయటం, లైక్ మీరు చికెన్ బిర్యానీ అంటే లైక్ బిర్యానీ ఈజ్ ద హై ప్రాసెస్డ్ డైట్ అండ్ చికెన్ కూడా హై ప్రాసెస్ డైట్ అనమాట. సో ఇలాంటి ఫుడ్స్ ఎట్ ఏ టైం హై ప్రోటీన్ డైట్ని అనేది అవాయిడ్ చేయడం ద్వారా కానీ మీరుండే ఆ స్టమక్ మీద పడే స్ట్రెస్ లెవెల్స్ని మీరు కంప్లీట్గా క్లియర్ చేయాలన్నమాట. అలాగే మీరు ఏం చేయాలంటే మీ డైట్లో కంప్లీట్గా ఫెర్మెంటెడ్ ఫుడ్స్ లైక్ కర్డ్ తీసుకోవటం ద్వారా కానీ. కర్డ్ ఏంటంటే ఆల్మోస్ట్ మీకు మన బ్రెయిన్లో రిలీజ్ అయ్యే సెరోటోనిన్ అనేది 75% ఎక్కువగానే గట్ నుంచి రిలీజ్ అవుతుంది. సో మీకు గట్ క్లీన్గా ఉండాలంటే కంపల్సరీగా ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అనేవి కంపల్సరీగా ఉండాలన్నమాట. సో మీరు తిన్న దాంట్లో లీఫీ వెజిటేబుల్స్ అంటే ఈజీలీ ప్రాసెస్ అనమాట, ఈజీలీ డైజెస్ట్ అయ్యే ప్రాసెస్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల కానీ, హైలీ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ని అవాయిడ్ చేయటం, లైక్ హై రిఫైన్డ్ షుగర్ కంటెంట్ ఫుడ్స్ని అవాయిడ్ చేయటం. నెక్స్ట్ ఏంటంటే స్వీట్స్ అవాయిడ్ చేయటం. నెక్స్ట్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్లోనే అంటే లైక్ ఎక్కువగా ఉండే పేస్ట్రీస్ కానీ, చీజ్ కానీ, సో ఇట్లాంటివన్నిటిని మీరు అవాయిడ్ చేయటం అనమాట. నెక్స్ట్ ఏంటంటే కొంతమందికి ఏంటంటే కొన్ని ఫుడ్స్ అసలు పడవు. సో అట్లాంటి ఫుడ్స్ని వాళ్ళు తీసుకోకపోవటం కానీ, టాలరెన్స్ ఉంటుంది అనమాట. చాలామందికి ఏంటంటే మిల్క్ పడదు, కొంతమందికి ఏంటంటే లాక్టిక్ యాసిడ్ టాలరెన్స్ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఆ ఫుడ్స్ని ఎస్పెషల్లీ అవాయిడ్ చేయటం. సో అట్లా తీసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే కాపర్ వెజల్ డైట్ కూడా మీరు కాపర్ వెజల్ అంటే వాటర్ని బ్యాలెన్స్ చేయడం కూడా. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు రాత్రి పడుకునే ముందు వాటర్ని
రాత్రి మీరు పడుకునే ముందు ఏం చేస్తారంటే ఒక కాపర్ వెజల్ తీసుకుని సో దాంట్లో వాటర్ స్టోర్ చేసుకుని ఎర్లీ మార్నింగే అది ఫస్ట్ సిప్ తీసుకోవడం. దీనివల్ల ఏమవుతుందంటే మీకు కాపర్లో ఉండేవి సో టాక్సిన్స్ అనేవి ఎర్లీ మార్నింగ్ టాక్సిన్స్ అనేవి మొత్తం ఫ్లష్ అవుట్ చేసి బయటకు పంపిస్తారు. సో అలా మీ గట్ని క్లియర్గా ఉంచుకోవచ్చు అనమాట. సో ఈ ప్రొసీజర్స్ అన్నీ మీరు ఫాలో చేస్తూ ఉంటే మీరు ఏదైతే అలోపతిక్ మెడికేషన్స్ మీద ఉన్నారో సో వాటన్నిటిని కంప్లీట్గా స్టాప్ చేసి నార్మల్ డైట్ మీదకి రావచ్చు. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.